వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటే ఆంధ్రాలో సంస్కృతి సాంప్రదాయాలు, కోడి పందాలు, పొట్టేళ్ల పందాలు, ఎడ్ల పందాలు, అదే బండలాగుడు ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఘుమఘుమలాడేటువంటి వంటకాలు, ఇదంతా ఆంధ్ర. తెలంగాణలో ఏదున్నా లేకపోయినా కానీ గాలిపటం మాత్రం ఉండి తీరాల్సిందే. సంక్రాంతికి డాబాలు ఎక్కేస్తాం, గ్రౌండ్కి వెళ్తాం, ఇంకో చోటుకి వెళ్తాం. కైట్ ఫెస్టివల్ అనేది సంక్రాంతి సీజన్లో హైదరాబాద్లో చాలా ఫేమస్గా జరుగుతుంది. ఇట్స్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ థింగ్. అయితే అందరికీ చెప్పాలి అనేది ఒక పాయింట్. పండగ చేసుకోండి, ప్రాణాలు మాత్రం తీయకండి. ఎందుకంటే ఈరోజు మనం పండగ చేసుకుంటూ ఇంకొక కుటుంబంలో విషాదానికి కారణమైతే మాత్రం అది జీవితాంతం ఇద్దరికీ కూడా, పండగ చేసుకునే వాళ్ళకి, ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి జీవితాంతం విషాదం అలాగే ఉండిపోతుంది. చిన్నప్పుడు ఎప్పుడో గాలిపటాలు ఎగరేసేటప్పుడు నాన్నగారు చేసి ఇచ్చేవాళ్ళు. న్యూస్ పేపర్లతోటి, బియ్యం ముద్దలతోటి దాన్ని అతికించి, గమ్ము ఇవన్నీ, లేదంటే తుమ్మ జిగురుతోటి ఈన పుల్లలు పెట్టుకొని దానికి తోకొట్టు కట్టి దారబండి అక్కడి నుంచి తీసుకొచ్చేసి దాంతో ఎగరేసేవాళ్ళం. తెలీదు అంతంత ఎత్తు వెళ్తాయి, అంత ఎత్తు వెళితే ఏమవుతుంది, దారం దిగిపోయి గాలిపటం ఇరిపోయింది, ఇలా ఉండేది. హైదరాబాద్ వచ్చిన తర్వాత చూసినప్పుడు ఈ మాంజా అంటారు, దానికి అర్థం కూడా నాకు తెలియదు. నేనైతే తాడంటాను మామూలుగా. ఈ చేపల వల ఎలా ఉంటుందో ప్లాస్టిక్ది, ఆ రకమైనటువంటి దాంతో చేస్తారు. అది ఇంకొంచెం బలంగా ఉంటుంది, గాలిపటం తెక్కకుండా ఉంటుంది. దానికి ఇంకొంచెం అడిషనల్గా ముందుకెళ్ళి చైనీస్ మాంజా, గాజు పెంకులు, మెటల్స్, వీటన్నిటిని రజను పొడి కింద చేసి ఆ దారానికి గమ్ముతోటి పూర్తిగా అంటించిన తర్వాత పెడతారు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇదొక ఆట. బేసిక్గా ఇదొక ఆట. పక్కవాడిది నాకంటే ఎత్తు ఎగురుతుందా, ఆ గాలిపటాన్ని అక్కడతోటి తెంచేసేయాలి. తెంచాలంటే ఏం చేయాలి? ఇగో ఇలాంటి చైనీస్ మాంజా ఉండాలి. అదొక ఆట వాళ్ళకి. నేనే అత్యంత ఎత్తుకు నేను ఎగరేసాను, పక్క వాళ్ళు ఎవరు నాకు పోటీ కూడా రాలేదు, నేను వాడి కూలగొట్టేసాను చూసావా గాలిపటాన్ని అనేది మనకు ఆనందమే. ఆ తెగిపోయినటువంటి మాంజాలు ఇవన్నీ పోనీ ఏమైనా వెళ్ళి కలెక్ట్ చేసుకుని వెనక్కి తెచ్చుకుంటున్నావా? లేదు, వదిలేస్తున్నాం. ఈ వదిలేసినవన్నీ చెట్ల మీద, కరెంటు తీగల మీద వేలాడుతూ ఉంటాయి. పోనీ కంటికి ఏమైనా కనిపిస్తాయా? కంటికి కనిపించవు. ఈ కంటికి కనిపించని మాంజాతోటి కుటుంబాలు కూలిపోతున్నాయి. ఇక్కడ ఒక చిన్న వీడియో శాంపుల్ చూపిస్తాను, చూడండి. కైట్ సీజన్ రాగానే హైదరాబాద్లో మ్యాక్సిమం వాడేది మాంజా. సో ఈ చైనా మాంజా చాలా డేంజర్, బ్యాన్ చేసినామని చెప్తాము. కానీ ఇది కార్లనే ఇంత కట్ చేస్తుందంటే మనిషి ఒక లెక్క. సో కైట్ సీజన్లో కైట్స్ ఎగరేయండి, కానీ మాంజాతో మాత్రం ప్రాణాలు తీయకండి. చూసారుగా, అది చైనీస్ మాంజా ఎఫెక్ట్. పోలీసులు దాడులు చేస్తున్నారు, చైనీస్ మాంజా మీద నిషేధం విధించారు. కానీ ఇల్లీగల్గా హైదరాబాద్లో చైనీస్ మాంజా అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికే తెచ్చిపెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పోలీసులు ఈ పతంగుల దుకాణాల మీద దాడులు చేసి చెక్ చేసి అమ్ముతున్నారా లేదా ఇవన్నీ కనుక్కొని వాళ్ళ దగ్గర లెటర్లు కూడా రాయించుకుంటున్నారు. మేము చైనీస్ మాంజా అమ్మడం లేదు, ఒకవేళ అమ్మేమని తెలిస్తే ఎటువంటి శిక్షకైనా మేము పాత్రలు అవుతామని చెప్పి కన్సెంట్ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అప్పుడే పర్మిషన్స్ ఇస్తున్నారు ఈ పతంగుల షాపులు పెట్టుకోవడానికి, దీనికి అని. కానీ ఎప్పుడో అసలు ఈ చైనీస్ మాంజా నిషేధం విధించాము అని చెప్పడానికి ముందే, అమ్మితే గనక కఠిన చర్యలు ఉంటాయని చెప్పడానికి ముందే చాలామంది కొనుక్కుని లోపల పెట్టుకున్నారు హ్యాపీగా ఇల్లీగల్ వేస్లో. రేపు తీస్తారు అందరూ, కానీ తీసేవాళ్ళందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక ప్రాణం పోవడానికి మీరే కారణం అవుతున్నారు. మనుషులు మాత్రమే కాదు, ఎందుకంటే కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ కూడా చూశాను నేను. ఒక ఐటీ ఎంప్లాయ్ హెల్మెట్ పెట్టుకున్నాడు, చక్కగా హెల్మెట్ పెట్టుకున్నాడు. ఆ చైనీస్ మాంజా వచ్చి కట్ చేస్తుంది, హాస్పిటల్లో ఉన్నాడు. ఇక జీవితాంతం మాట్లాడలేడు, కంఠనాళాలు దిగిపోయాయి, అవి అతికించినా ఇంకా మాట్లాడలేడు, జీవితాంతం మోగాడైపోయాడు. డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఇంకాస్త లేట్గా వచ్చి ఉంటే ప్రాణాలు కూడా పోయేవి, ఇంకాస్త లోపలికి తెగి ఉంటే అక్కడే ప్రాణాలు పోయేవి పూర్తి స్థాయిలో. ఇది చెప్పింది. ఎవరు కారణం? సమెక్స్ ఎవరో ఇదే చైనీస్ మాంజాతో ఆ గాలిపటం ఎగరేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పని. పోనీ ఇది మనుషులకే అనుకుంటున్నావా? లేదు. ప్రతి ఏటా ఈ చైనీస్ మాంజా మాత్రమే కాదు, ఈ గాలిపటాల దారాలు ఏవైతే తెగిపోయాయని వదిలేస్తున్నామో ఆ వదిలేసేటువంటివి చెట్ల మీద, ఈ కరెంటు తీగల మీద వేలాడుతూ ఎన్నో పక్షుల్ని సైతం చంపేస్తున్నాయి. ఎస్, స్వేచ్ఛగా గాల్లో తిరిగేటువంటి పావురాలు, పిట్టలు అన్నీ ఈ మాంజాలకి చిక్కుకొని ఊపిరాడక అక్కడే చచ్చిపోతున్నాయి. మన ఆనందానికి పశుపక్షుల్ని, మనుషుల్ని కూడా చంపేస్తున్నాం మన ఆనందం కోసం. గాలిపటం ఎగరేయాలి అనేటువంటి ఆనందం కోసం.
ఓ 2 కిలోమీటర్ల ఎత్తు గాలిపటం ఎరగకపోతే చచ్చిపోతాం మనం ఏమైనా. ఈ చైనీస్ మాంజా వాడకపోతే అంటే 10 మందిని కూల్ చేస్తేనే ఆనందం వస్తుందా? సికింద్రాబాద్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ జరుగుతుంది, చైనీస్ మాంజా స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. మరి అక్కడ చేసేటువంటిది ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకని చెప్పి ఇది ఆలోచించాం మనం. సో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పండగ వేళ ఇంకో కుటుంబంలో విషాదానికి మాత్రం కారణం అవ్వద్దు. పండగ అంటే అందరం కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సినటువంటి వేడుక. ఆ వేడుకని విషాదం చేయొద్దు, ఇంకో ఇంట్లో చీకటి నింపొద్దు. ప్రతి ఒక్కరూ పండగని ప్రశాంతంగా ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.